అందరికీ నమస్కారం అండి. నా పేరు బి శివప్రసాద్ శర్మ అండి. నేను కెనరా బ్యాంకులో 36 సంవత్సరాలు సర్వీస్ చేసి సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నేను ఈ టీచింగ్ సైడ్లో మ్యాథ్స్ అవి కొంచెము క్యాట్కి, జిఆర్ఈకి, తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ సెంటర్లో మ్యాథ్స్ నేను టీచ్ చేస్తుంటాను, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పని. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం గురించి చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఏంటి, డిగ్రీ చదివిన తర్వాత కానీ లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళకి జీవితంలో ఏ ఉద్యోగాలకు మేము అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా త్వరలో ఉద్యోగం సంపాదించే అవకాశాలు ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి గురించి నేను ఈ వివరాలన్నీ తెలియజేద్దాము, అందరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పని తెలుగులో ఈ వీడియో తయారు చేస్తున్నాను. ముఖ్యంగా అందరికీ ఏంటంటే ముందు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయిపోయింది, డిగ్రీ పాస్ కాగానే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచింగ్ సైడ్ అట్లా వెళ్ళదలుచుకుంటే వాళ్ళకి అది అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు అందరు గ్రాడ్యుయేట్స్ అందరూ ఎక్కువగా బీటెక్ గ్రాడ్యుయేట్సే ఉంటున్నారు కాబట్టి గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి అరౌండ్ 21 ఇయర్స్ ఏజ్ అవుతుంది. కావున వెంటనే 24-25 లోపల ఒక 2-3 ఇయర్స్ లోపల ఎప్పుడైనా మంచి అవకాశంగా మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలా బాగుంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనేటువంటి అందరికీ ఉద్దేశం ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ కెరీర్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి అనే దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో ముఖ్యంగా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం సపరేట్గా వాళ్ళ వరకు వాళ్ళే టెస్ట్ కండక్ట్ చేసుకుంటారు. జూనియర్ అసోసియేట్ అంటారు, కస్టమర్ సేల్స్ అండ్ సర్వీస్ అసిస్టెంట్ అంటారు, అది క్లరికల్ లెవెల్ పోస్టు. అది కాకుండా పిఓ లెవెల్ పోస్టు, ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ ఆఫీసర్ అంటారు. కొన్ని బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ కూడా అంటారు. సో ఈ 2 రకాల పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు అనౌన్స్ చేసి ఇయర్లీ క్లరికల్ దానికి ఒకసారి అండ్ ఆఫీసర్ దానికి ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు, ఇయర్లీ వన్స్, ఎన్ని వేకెన్సీలో దాన్ని బట్టి. అయితే మిగతా బ్యాంకులు అన్నిటికీ కలిపి 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. అన్ని బ్యాంక్స్కు కలిపి ఐబీపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఇండియన్ బ్యాంక్స్ పర్సనల్ సెలెక్షన్ అని చెప్పని. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ బోర్డు ఉంది, వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జాము. వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు కూడా ఆర్ఆర్బీకి సపరేట్గా కండక్ట్ చేస్తారు. ఎలాగంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటికి సపరేట్గా క్లరికల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, పిఓ లెవెల్ ఆఫీసర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా సపరేట్గా కండక్ట్ చేస్తారు. అది కాకుండా మామూలు మిగతా అన్ని 11 బ్యాంకులకి, మామూలు బ్యాంకులకి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నిటికీ కలిపి కూడా వాళ్ళు సపరేట్గా క్లరికల్ ఒకటి, ఆఫీసర్ ఒకటి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంటారు ఐబీబీఎస్ వాళ్ళు. సో ఐబీబీఎస్ వాళ్ళు కండక్ట్ చేసేవి 4 ఎగ్జామ్స్ టోటల్గా. ఆర్ఆర్బీస్కి సపరేట్గా, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, గ్రామీణ బ్యాంకులకి, ఇంకోటేమో మామూలు మిగతా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి ఒకటి కండక్ట్ చేస్తుంటారు. వీటికి దేనికైనా సరే మినిమం క్వాలిఫికేషన్కి డిగ్రీని అన్నిటికీ కూడా. అయితే ప్రతి దానికి కూడా ఏ ఎగ్జామ్కైనా సరే ప్రిలిమ్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళే మెయిన్స్కి ఎలిజిబుల్. అయితే ప్రిలిమ్స్లో పాస్ అనేది ఎట్లాగంటే ఖాళీల సంఖ్యను బట్టి, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయి అంటే 10 టైమ్స్ అంటే 1000 మెంబర్స్ని మెయిన్స్ క్లియర్ చేస్తుంటారు వాళ్ళు. సో మెయిన్స్కి అలా ఎలిజిబిలిటీ వస్తుంది. ఏ కేడర్ అయినా అంతే, అది ఆఫీసర్ కేడర్ అయినా, క్లరికల్ కేడర్, అది జూనియర్ అసోసియేట్ అయినా కూడా ఈ పద్ధతి మీదనే జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఏవైనా సరే ఈ సబ్జెక్టులన్నీ కూడా 10th క్లాస్ లోపల సబ్జెక్టులే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా 10th క్లాస్ లోపల సబ్జెక్టులే. కానీ ఇక్కడ పరీక్ష విధానంలోనే మార్పు ఉంటుంది. ఏంటంటే మామూలుగా మనం చదువుకునే రోజుల్లో పరీక్షలు రాసేటప్పుడు ఒక 100 మార్కుల పేపర్ ఉందంటే 10 క్వశ్చన్లు ఇచ్చి 5 క్వశ్చన్లకు ఆన్సర్లు రాయండి అంటారు. మొత్తం 3 గంటలు 2.5 గంటలు టైం ఇస్తారు. కానీ ఇక్కడ నీకు 100 క్వశ్చన్లకి 1 అవర్ టైమే ఇచ్చేది. అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 25% అంటారు. అంటే 4 రాంగ్ ఆన్సర్లు చేస్తే 1 మార్కు పోతుంది. ఒక క్వశ్చన్కి 1 మార్కు ఉంటే 4 రాంగ్ ఆన్సర్లు చేస్తే 1 మార్కు పోతుంది. అందువల్ల ఏంటంటే నీకు సబ్జెక్టుతో పాటు యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి తప్పు లేకుండా కరెక్ట్గా చేయగలిగితే ఎంత చేస్తేనే అంత మంచిది. ఊరికే నేను అటెంప్ట్ చేశాను 100కి 80 చేశాను అనుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉందని వల్ల ఓవరాల్ ర్యాంకింగ్ అనేది పడిపోతుంది. అందుకని అదొకటి గమనించుకోవాలి ముఖ్యంగా. తర్వాత ఉండే సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్లో 3 రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ అనేది 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్, ఇంగ్లీష్ సంబంధించినంత వరకు ఇంగ్లీష్ది 30 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ అనేది 35 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మ్యాథమెటిక్స్ సంబంధించింది 35 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రతి దానికి కూడా 20 నిమిషాలు ఇస్తారు. ఒక్కొక్క దానికి టైం ఎంత అంటే సపరేట్ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. 20 నిమిషాలు, టోటల్గా 60 నిమిషాలు. అంటే 1 గంటలో నువ్వు 100 క్వశ్చన్లు ఆన్సర్ చేయగలగాలి. ఇప్పుడు మనము పరీక్షా విధానం ప్రిలిమినరీ ఎట్లా జరుగుతుందని తెలుసుకుందాము. ప్రిలిమినరీలో ఇంగ్లీష్కి వచ్చి 30 క్వశ్చన్లు, 30 మార్కులు ఉంటాయి. 20 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే
రీజనింగ్కి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. 20 నిమిషాల్లో అది కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మ్యాథ్స్ క్వాంట్స్ అంటారు. క్వాంట్స్ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా అది కూడా 20 మినిట్స్. సో అన్ని 3 పార్ట్లు కలిపి ఒక్కొక్కటి 20 నిమిషాల లెక్కన మొత్తం 60 నిమిషాల్లో అంటే 1 అవర్లో మనం 100 మార్క్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ ఆన్సర్లకి చెప్పాను ఆల్రెడీ నేను. ఎట్లా ఉంటుందంటే మీకు 4 రాంగ్ ఆన్సర్లు పోతే అంటే ఒక్కో దానికి 0.25 మార్క్స్ అనమాట. సో 4 రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది మనకి. సో ఈ నెట్టింగ్ అయిన తర్వాతనే ర్యాంకింగ్ అవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక 1000 వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి. ఆ 1000 వేకెన్సీలు కూడా వీళ్ళు ప్రిలిమ్స్లో ఎంతమందిని క్లియర్ చేస్తారు మెయిన్స్ కంటే 10 టైమ్స్. అంటే 1000 మెంబర్స్నే 1000 వేకెన్సీస్ ఉంటే 10,000 మెంబర్స్ని వాళ్ళు క్లియర్ చేస్తారు మెయిన్స్కి. అందుకని ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది వాళ్ళు ఏం ఫిక్స్ చేయరండి. ఇక్కడ క్యాండిడేట్స్ రాసే విధానాన్ని వీళ్ళ స్కోరింగ్ లెవెల్ని బట్టి, ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్, క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ని బట్టి వీళ్ళకి ఈ ర్యాంకింగ్ అనేది కట్ ఆఫ్ మార్క్ అనేది డిసైడ్ అవుతుంది. అంతేగాని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం ఫిక్స్ చేసేదంటూ ఏముండదు కట్ ఆఫ్ లెవెల్. చాలామంది అట్లా అనుకుంటుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క ఎగ్జామ్ కూడా 3-4 రోజులు జరుగుతుంది. రోజుకు 4 షిఫ్టులు జరుగుతాయి. కాబట్టి ఇది ఆన్లైన్ కదా, కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి టీసీఎస్ ఐకాన్ వాళ్ళ దగ్గర జరుగుతుంటుంది నార్మల్గా. మనకు అన్ని సెంటర్లో కూడా అదే వాళ్ళే ఇక్కడ టీసీఎస్ ఐకాన్లోనే జరుగుతుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక లెవెల్ పేపర్ కానీ డిఫికల్టీ లెవెల్ వస్తే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా పేపర్ సెట్టింగ్ కాబట్టి నార్మలైజేషన్ అని చెప్పని కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవుతాయి. మామూలుగా కొంచెం పేపర్ ఈజీగా వస్తే బాధ లేదు, కానీ డిఫికల్ట్ వచ్చిన వాళ్ళు బాధపడతారు కదా, ఎక్కువ చేయలేకపోతారు. అటువంటి వాళ్ళకి నార్మలైజేషన్ వల్ల ఇదంతా కొంచెం రెగ్యులరైజ్ చేస్తారు. అందువల్ల ఆ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం తెలియాల్సింది ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మా పిల్లలు డిస్టింక్షన్లో వచ్చారు, 75 వచ్చింది, 90 వచ్చింది, మేమంతా చాలా ఇది, మా పిల్లలు మ్యాథ్స్లో అసలు అందరూ 100 వస్తుందని అంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరండి. టోటల్గా మీకు 5 మార్కుల క్వశ్చన్ 10th క్లాస్లో అడిగే క్వశ్చన్ తీసుకొచ్చి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ అటువంటి 2-3 కల్పిస్తాడు 1 మార్క్కే. అందువల్ల ఈ టైం ఇంపార్టెంట్. ఒకటి షార్ట్ కట్లు తెలియాలి. బేసిక్గా చాలా వరకు షార్ట్ కట్స్ అవి మాత్రం చాలా బాగా తెలియాలి. అందుకే ఈ కోచింగ్ సెంటర్లో ఇన్స్టిట్యూషన్లో చెప్తూ ఉంటారు చాలామంది. కొన్ని అర్థమవుతుంటే పిల్లలకు అర్థం కాదు, కొంచెం మందలో చెప్పినప్పుడు జనం ఎక్కువ ఉన్నారనుకోండి కొంతమంది గ్రాఫ్ చేయలేకపోవచ్చు కూడా. తర్వాత పిల్లలకు కూడా అసలు బేసిక్గానే ఎంత టఫ్గా వాళ్ళకి బేసిక్గా స్టాండర్డ్ బాగా ఫౌండేషన్ ఉంటే దే కెన్ డూ వెల్, బాగానే నార్మల్గానే కాన్ఫిడెంట్గా చేయగలరు. కానీ భయం ఉంటుంది, టెన్షన్ ఒకటి, ఎగ్జామ్ టెన్షన్, అవుతామో లేదో, కట్ ఆఫ్ దాడుతుందో లేదో. అందులో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని ఎగ్జామ్స్ కష్టం చూస్తే ఆల్మోస్ట్ 100కి 60 దాటినే ఉన్నాయి కట్ ఆఫ్లు. కాబట్టి వీళ్ళు ఎయిమ్ షుడ్ బి అబౌవ్ 70 ఎయిమ్ ఉంటే కానీ యూ కెన్ కమ్ డౌన్ అప్ టు 60 ఎగ్జామ్ పొజిషన్ బట్టి, ఆ రోజు టఫ్నెస్ని బట్టి, నువ్వు అటెండ్ అయిన క్వశ్చన్స్ని బట్టి. తర్వాత మామూలు 10th క్లాస్ కానీ డిగ్రీలు కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే నువ్వు కొన్ని డిఫరెంట్ టాపిక్స్ చదువుకొని ఆ పుస్తకం వదిలేసినా కూడా యూ కెన్ కమ్ విత్ డిస్టింక్షన్లో వచ్చేయచ్చు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ క్వశ్చన్లు చూసుకుంటే చాలు. ఇక్కడ అట్లా లేదు, ఉండే సబ్జెక్టులు తక్కువే, కానీ నువ్వు యూ హ్యావ్ టు బి వెరీ థరో. పక్కా ఫార్ములాలు బేసిక్స్ పక్కాగా కాన్సెప్ట్ వచ్చి ఉండాలి నీకు. అవి కాకుండా అడిషనల్గా షార్ట్ కట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ అడిగారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఒక గ్రౌండ్లో కొన్ని డక్స్ ఉన్నాయి, కొన్ని పిజియన్స్ ఉన్నాయి. ఎన్ని నెంబరో తెలియదు, ఏవి ఎన్ని నెంబరో తెలియదు. మీరేం చేస్తారంటే వాటిని కౌంట్ చేసినప్పుడు ఇఫ్ యూ కౌంట్ దేర్ హెడ్స్ దే ఆర్ 120 ఇన్ నెంబర్ అంటారు. కౌంట్ దేర్ హెడ్స్ 120 ఉన్నాయి అన్నారు. ఇఫ్ యూ కౌంట్ దేర్ లెగ్స్ దే ఆర్ 480 అని ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం అప్పుడు చేస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్న చిన్నప్పుడు లెక్క ప్రకారం దీన్ని ఎక్స్లు వైలు అనుకొని ఈక్వేషన్లు తయారు చేసి అవన్నీ సాల్వ్ చేస్తూ కూర్చుంటారు. అక్కడ టైం తినేస్తుంది మనకి. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇటువంటి క్వశ్చన్ చెప్పేటప్పుడు, ఆన్సర్ చెప్పేటప్పుడు అన్నిటికీ హెడ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి టోటల్ హెడ్స్ చూసుకొని ప్రతి హెడ్కి 2 లెగ్స్ ముందు కౌంట్ చేసేసేసి మిగిలిన ఎక్స్ట్రా లెగ్స్ ఎన్ని వచ్చినాయో చూసుకొని ఆ ఎక్స్ట్రా లెగ్ని ఒక డక్ బదులు ఒక పిగియన్ ఉపయోగం ఒక డక్ ఉందంటే 2 లెగ్స్ ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి ఆ 2 పెట్టి డివైడ్ చేస్తే టోటల్ ఈవెన్ అని తెలిసిపోతుంది ఈజీగా నీకు డక్స్ ఎన్ని ఉన్నాయని చెప్పని. సో ఇట్లా క్వశ్చన్ కొంచెం నువ్వు లాజికల్గా యూలోచించాల్సి వస్తుంది ఎక్కువ. చదువు కంటే ముఖ్యం ఇక్కడ రీజనింగ్, అప్లయింగ్ ద బ్రెయిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది దాని ముఖ్యం, చాలా ముఖ్యం. అక్కడే దెబ్బతింటారు అనమాట. చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ నేర్చుకుంటారు, చదువుతారు, ప్రాక్టీస్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ అసలు విషయంగా పోతారు, లాజిక్ పట్టుకోలేకపోతారు, అక్కడ దెబ్బతింటుంటారు. సో కావున డీటెయిల్గా తెలియాల్సి వస్తుంది. కొంచెం క్లియర్గా కూడా వాళ్ళు కూడా మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. నేనంతా అప్పుడేదో చదువుకున్నా, నాకు చాలా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అనుకుంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే
10th క్లాస్ చదివిన తర్వాత డిగ్రీ అయ్యి ఇంటర్మీడియట్ ఇవన్నీ అయ్యేటప్పటికి నీకు కనీసం 6-7 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ చదివిందే ఈ ఇయర్కి గుర్తుండదు. ఇది పెద్ద ప్రాబ్లం. దాంతో ఏంటంటే బేసిక్గా చాలా థరోగా చూడాల్సి వస్తుంది టాపిక్స్లో కూడా. సో మనం ఏం చేస్తామంటే ప్రతి దీని గురించి కూడా ఇప్పుడు చూసాను, ఇక్కడ చెప్పాను నేను క్లియర్గా చూడండి. దీంట్లో ప్రిలిమ్స్లో ఇంగ్లీష్కి వచ్చి 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు, టైం 20 నిమిషాలు. సో ఈ టైం డీటెయిల్స్ నేను చెప్పాను క్లియర్గా. ఇంగ్లీష్లో కూడా చాలామంది ఏమనుకుంటారంటే గ్రామర్ రూల్స్ వస్తే వచ్చేస్తుంది. మన మదర్ టంగ్ అది కాదు ఫస్ట్ పాయింట్. అందువల్ల కొంచెం భయం ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా నువ్వు రీడింగ్ హ్యాబిట్ లాగా డైలీ ఒక 1 అవర్ 10th క్లాస్ పుస్తకం తీసుకో, స్టోరీ బుక్ తీసుకో, ఏదో ఒకటి చదవటం ప్రాక్టీస్ చేసుకోవాలా. లేదంటావా న్యూస్ పేపర్, ఎనీ న్యూస్ పేపర్, హిందూ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ ఏదైనా తీసుకో, ఎడిటోరియల్ కాలంలోకి వెళ్ళు. దాంట్లో ఉండే పారాగ్రాఫ్ మొత్తం 2-3 ప్యాసేజెస్ ఉంటాయి. అంతవరకు అది రాయటం ఒకటి, దాంట్లో క్వశ్చన్ 2-3 సార్లు చదివి ఆ వర్డ్స్ తెలియనివన్నీ అండర్లైన్ చేసుకొని ఒక చిన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పెట్టుకొని వాటికి వర్డ్స్ మీనింగ్స్ రాసుకొని అట్లా ప్రాక్టీస్ చేసి డైలీ మినిమం ఒక 5 న్యూ వర్డ్స్ విత్ మీనింగ్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే, నేర్చుకుంటే అప్పుడు అంత ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్లో వాడిచ్చిన 20 నిమిషాలలో ప్యాసేజ్లో కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాడు, క్వశ్చన్స్ అయితే అర్థం కావు చాలా వరకు చూసుకుంటే. అటువంటి ఒకసారి చదవంగానే నీకు అర్థమైపోవాలి ఎర్రర్ ఎక్కడుంది. అది ఎప్పుడు నీ ప్రాక్టీస్ రీడింగ్ ఉన్నదానివల్ల నీకు ఆటోమేటిక్గా తెలిసిపోదు, ఓ బలానా సెంటెన్స్లో ఎర్రర్ ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది. అది ఎప్పుడు వస్తుంది ప్రాక్టీస్ మీదనే. అందువల్ల ఏంటంటే చాలామంది నేను చెప్తాను, నేను జనరల్గా చెప్తుంటాను మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా, ఇంగ్లీష్ అనేది మాత్రం ఓన్లీ గ్రామర్ రూల్స్ తెలిస్తే రాదు. నీకు బాగా చేయగలగాలంటే బేసిక్గా కొన్ని స్కూళ్ళలో చెప్తారు, బాగానే ఉండొచ్చు. బట్ ఈవెన్ దెన్ బెటర్ టు హ్యావ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది రీడింగ్ రైటింగ్ హ్యాబిట్ చేసుకోవాలి క్లియర్గా 1 అవర్ కంపల్సరీగా. అది చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. రీజనింగ్ కూడా లాజికల్లే, మొత్తం లాజికల్లే ఉంటుంది రీజనింగ్ కూడా. సో అన్ని రకరకాల 10-15 టాపిక్స్ ఉన్నాయి అక్కడ. మ్యాథ్స్లో కూడా అట్లాగే అండి, 10-15 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత మనం ఏం చేస్తామంటే ముందు ఈ ఎగ్జామ్ పొజిషన్ ఇది. తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచు ముఖ్యంగా ఏంటంటే ఏ బ్యాంకులో అయినా, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ క్లరికల్ లెవెల్ పొజిషన్ అంటే జూనియర్ అసోసియేట్, కస్టమర్ సేల్ సపోర్ట్ అసోసియేట్ అంటారు, వాళ్ళకి ర్యాంకింగ్ అనేది వేకెన్సీస్ ఫిల్లింగ్ అనేది స్టేట్ వైజ్ ఉంటుంది. ఒక పిఓది మాత్రమే ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది ర్యాంకింగ్. అది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా అదే పరిస్థితే. క్లరికల్ లెవెల్ పోస్ట్ అంతా కూడా స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్, స్టేట్ లెవెల్ నీ లాంగ్వేజ్ రీజన్ అనేది. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఏ ఎగ్జామ్ అయినా సెలెక్ట్ అయ్యి కూడా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత దీంట్లో అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ గురించి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం, దాంట్లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి ఏంటి అనేటువంటి దాంట్లో కూడా. ఇది జరిగిన తర్వాత 1 మంత్కి అది ఉంటుంది గ్యారంటీగా, మ్యాక్సిమం 10-15 డేస్లో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఎక్కువ గ్యాప్ ఇవ్వడండి. తర్వాత ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జామ్ రాసావు నువ్వు అంటే ఈరోజు ఎగ్జామ్ రాస్తే 6 నెలల లోపల నీకు 99% విల్ గెట్ జాయినింగ్ ఆల్సో. అంత క్విక్గా జరుగుతుంది. ఇవన్నీ కొంచెం ఇంకొక 2-3 నెలలు ఎక్స్ట్రా పట్టచ్చు. ఇప్పుడు ఆర్ఆర్బీ పిఓస్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఇవాళ. ఇది అయిన తర్వాత ఏమిటి, ఈ మంత్ ఒక 10-15 డేస్కి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ అయిన తర్వాత ఉంటుంది. క్లరికల్ అయితే మెయిన్స్ పెట్టి జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే నో ఇంటర్వ్యూ, క్లరికల్ లెవెల్ పోస్ట్కి ఏ బ్యాంకులో కూడా నో ఇంటర్వ్యూ అండి, ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేసే. ఆఫీసర్ లెవెల్లో పోస్టులకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. తర్వాత ఆఫీసర్ లెవెల్కి మెయిన్ గురించి నేను మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను మీకు, దీని కంటిన్యూషన్లోనే. సో దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. తర్వాత ఇంకోటి చాలామందికి అనుమానం వచ్చే విషయం ఏంటంటే ఆర్ఆర్బీస్ ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వాటిలో మాత్రం క్లరికల్ లెవెల్ కానీ పిఓ లెవెల్ కానీ వాటికి రిక్రూట్మెంట్ స్టేట్ వైజే ఉంటుంది. లాంగ్వేజ్ రీజన్ ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక పాయింట్ తెలియాల్సింది, ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే చాలామందికి తెలియంది, మెయిన్స్ ఎగ్జామ్ అయ్యి సెలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కానీ లోకల్ లాంగ్వేజ్లో తెలుగు, లోకల్ ఇక్కడ మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు కానీ, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉర్దూ కూడా ఉంది. వీటిలో కానీ నీకు 1 ఆఫ్ ది సబ్జెక్ట్ నువ్వు 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ చదవకపోతే నువ్వు మళ్ళీ తర్వాత వెంటనే ఈ రిక్రూట్మెంట్ సెలక్షన్కి ముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్పిటి అని ఒక టెస్ట్ పెడతారు నీకు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పని. అది పాస్ అయితేనే నీకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే నువ్వు మామూలుగా సెలెక్ట్ అయిన ప్రయోజనం లేదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకో విషయం చాలామందికి తెలియదు ఏంటంటే వీళ్ళు బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ అడుగుతారు అప్లై చేసేటప్పుడే. సిబిల్ స్కోర్ అంటే నీ రుణ చరిత్ర ఎట్లా ఉంది, ర్యాంకింగ్ ఎట్లా ఉందని. దాంట్లో రుణ చరిత్ర బాగలేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా మోర్ దాన్ 100 క్యాండిడేట్స్ ఎవ్రీ ఇయర్ ఈ సిబిల్ స్కోర్ బాగా లేక సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు, అపాయింట్మెంట్ చెందని వాళ్ళు కూడా.
కాబట్టి సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు నీ రుణ చరిత్ర ఇస్తారు. నువ్వేమన్నా లోన్లు ఏమైనా తీసుకున్నావా, క్రెడిట్ కార్డులు ఉన్నాయా, ఎట్లా రీపే చేస్తున్నావు. అందుకని బ్యాంకింగ్ ఈజ్ మనీ మ్యాటర్ రిలేటెడ్ కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా లేదనే దానికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లోనే ఒక కాలం పెట్టారు. సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటేనే అప్లై చేసుకోండి అని చెప్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో క్లియర్గా ఉంటుంది. IBPS వాళ్ళు కూడా అట్లాగే అనౌన్స్మెంట్ ఇస్తారు. తర్వాత చాలా వరకు ఏంటంటే క్లరికల్ పోస్టులన్నీ స్టేట్ వైజ్ రిక్రూట్మెంట్ కాబట్టి నీ ట్రాన్స్ఫర్స్ కూడా విత్ ఇన్ స్టేటే ఉంటాయి. అది కూడా బేసిక్గా తెలియాలా. ఏ బ్యాంకులో క్లర్క్గా చేరినా సరే ఈ రోజు పొజిషన్ చూసుకుంటే నీకు కనీసం 45,000 స్టార్టింగ్ జీతం ఉంటుంది. అది కాకుండా ఒక 5,000 వరకు ఇంచుమించు పెట్రోల్ బిల్లు కావచ్చు, ఫోన్ రీయింబర్స్మెంట్ కావచ్చు, మిగతా ఏవో అలవెన్స్లు అవి ఇవి కలిపి పెక్స్ అంటారు, వాటి ద్వారా వస్తుంది. అంటే ఇంచుమించు 50,000 జీతం వస్తుంది క్లర్క్కి. POగా చేరారనుకోండి కనీసం 75,000 మినిమం వస్తుంది. అది కాకుండా 10,000 వరకు పెక్స్ వస్తాయి ఇంచుమించు. స్టేట్ బ్యాంకులో చేరారనుకోండి ఆఫీసర్గా, దానికి 4 ఇంక్రిమెంట్ స్టార్టింగ్లోనే ఇస్తాడు. అంటే కనీసం 15,000 జీతం డిఫరెన్స్ స్టార్టింగే ఉంటుంది. స్టేట్ బ్యాంక్గా POగా చేరే వారికి ఈరోజు 92,000 దాకా శాలరీ ఉంది స్టార్టింగ్. సో అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యాంకుల్లో వేజ్ రివిజన్ అనేది ఉద్యోగుల్లో చేరిన వాళ్ళకి ఎవ్రీ 5 ఇయర్స్కు ఉంటుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఎవ్రీ 10 ఇయర్స్కి ఉంటుంది. బ్యాంకుల్లో DA కూడా 3 నెలలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి పెరుగుతుంది. అది కాకుండా ఇంకా పైన ఎగ్జామ్స్ ఉన్నాయండి. RBI వాళ్ళు పెడతాడు అప్పుడప్పుడు A గ్రేడ్ ఆఫీసర్, B గ్రేడ్ ఆఫీసర్ అని. NABARD వాళ్ళు పెడతారు, SIDBI వాళ్ళు పెడతారు. ఇవన్నీ కూడా మోర్ దాన్ 1 lakh పైన మినిమం 1.5 lakh దాకా శాలరీయే ఉంటుంది. అవి కూడా రాయదలుచుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మినిమం ఏముండాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PO అనేది నీ బ్రెయిన్లో ఉండాలి. క్లర్క్గా చేరావు ఏ బ్యాంకులో అయినా సరే, నీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 3 to 5 years లోపల యూ కెన్ గెట్ ఇంటర్నల్ ప్రమోషన్. ఇంటర్నల్ ప్రమోషన్ అనేది అంత పవర్ఫుల్గా ఉంది. అన్ని బ్యాంకుల్లో ఉంది అది. ప్రైవేట్ బ్యాంక్స్ కాదండి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, స్టేట్ బ్యాంక్లో కానీ. ఇప్పుడు నా దగ్గర తెలుసుకున్న స్టూడెంట్లే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 years ఆఫీసర్ అయిపోయారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4 years ఆఫీసర్ అయ్యారు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 years ఆఫీసర్ అయ్యారు. సో పాత స్టూడెంట్స్ చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంది క్లియర్గా. అది ప్రమోషన్ ఆపర్చునిటీ అనేది బ్యాంకుల్లో చాలా చక్కగా ఉంది. ఎవ్రీ ఇయర్ 1 వేకెన్సీ కానీ, 10 వేకెన్సీ కానీ, 100 కానీ, 200 కానీ, 9,000 కానీ ఎన్నైనా సరే కేడర్ ప్రమోషన్లు ఉన్నాయి. ఆఫీసర్ నుంచి మేనేజర్ అవుతారు, క్లర్క్ నుంచి ఆఫీసర్ అవుతారు, ఆఫీసర్ నుంచి మేనేజర్, మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్ నుంచి డివిజనల్ మేనేజర్ ఆర్ రీజనల్ మేనేజర్, అక్కడి నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్. ఈ ప్రతి కేడర్ ప్రమోషన్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి, ఎన్నైనా ఉన్నాయి. ఏ బ్యాంకులో, అన్ని బ్యాంకుల్లో ఉంటుంది ఇది. అందువల్ల ఏంటంటే ప్రమోషన్ ఆపర్చునిటీస్ పక్కాగా ఉంటాయి. అది ఒకటి మాత్రం బాగా తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఇంకోటి ఏంటంటే చెప్తే నాకు తెలిసినంత వరకు, అందుకే గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాతనే వెంటనే ఎగ్జామ్స్ రాయటం బెటర్. ఎందుకంటే PGకి మళ్ళీ ఇంకో 2 years వేస్ట్ చేయకూడదు, టైం ల్యాప్ వచ్చేస్తుంది నీకు. 20 years లోపల క్లర్క్గా చేరిన వాళ్ళు కెనరా బ్యాంకులో మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే DGMలుగా, GMలుగా, CGMలుగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు క్లర్క్గా చేరిన వాళ్ళు. అదే POగా చేరావనుకో ఇంకో 5 ఏళ్ళు అడ్వాంటేజ్లో ఉంటావు నువ్వు. కాబట్టి ఏ బ్యాంకులో నీకు క్లరికల్ పోస్టులో చేరినా ఇంటర్నల్గా చీఫ్ జనరల్ మేనేజర్ వరకు నీకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా నువ్వు చీఫ్ జనరల్ మేనేజర్ పొజిషన్లో చేరిన తర్వాత, ఆ రేంజ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నీకు ఇంకా ఒక సర్వీస్ కానీ ఉంటే వేరే బ్యాంకుకి నీకు ఈడీగా వెళ్ళిపోవచ్చు. అట్లా ఈడీగా వేరే బ్యాంకులో చేసిన, కొన్ని బ్యాంకులో చేసిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు పెట్టి MD అండ్ CEOగా పోస్ట్ చేస్తారు ఇంకో బ్యాంక్కి. అక్కడ కూడా పెర్ఫార్మెన్స్ బాగుండి కొంచెం బాగుంటే యూ మే గో యాజ్ ఏ డిప్యూటీ గవర్నర్ RBIలో పోస్టులకి వెళ్ళొచ్చు, పై పోస్టులకి. కాబట్టి ఏంటంటే బ్యాంకులో విత్ ఇన్ ద బ్యాంక్, అదే బ్యాంకులో క్లర్క్ నుంచి యూ కెన్ గో అప్ టు చీఫ్ జనరల్ మేనేజర్. స్కేల్ 7 అంటారు, ఆ లెవెల్ వరకు. స్కేల్ 1 అంటే ఆఫీసర్, 0 స్కేల్ అంటే క్లరికల్ లెవెల్, అంతవరకు వెళ్ళొచ్చు అనమాట. ఇంత మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంచెం ప్రయత్నం చేసి మన పిల్లలకు కూడా తెలియజేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో IBPS వాళ్ళ సెలక్షన్లో, బ్యాంకింగ్ సెలక్షన్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వాటి డీటెయిల్స్ ఏంటి, ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది మనము, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సో మీరు కూడా ఇప్పుడు IBPS వాళ్ళ PO అడ్వర్టైజ్మెంట్ పడి ఉన్నది, 5,000 పోస్టుల దాకా ఇంచుమించు. కాబట్టి మీరు ఈ మంత్ 1st నుంచి స్టార్ట్ అయింది, యూ కెన్ అప్లై ఫర్ దట్. చేసేవాళ్ళు ఈ మంత్ 24th ఇప్పుడు అయిపోతుంది అది. కావున మీరు ముందు అప్లై అయితే చేసేసుకోండి, ఎగ్జామ్ చేసేస్తే
తర్వాత మన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తాము. సబ్జెక్ట్ వైజ్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తాం వీలైనంత వరకు. ఇవి కాకుండా మీ అభిప్రాయాలు కానీ మీ కామెంట్స్లో తెలిపితే వాటి గురించి కూడా మీకు వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ సదవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే.